సంపద సృష్టిస్తా అని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ జేబుల్లో ఉన్నటువంటి డబ్బుతో మిమ్మల్ని మందు కొనిపించి సంపద సృష్టించుకుంటున్నారు. తర్వాత ఎందరో ఉద్యోగాలు తీసేసి సంపద సృష్టించారు. అలాగే మీకు ఇవ్వాల్సినటువంటి హామీల ప్రకారం ఇవ్వాల్సినటువంటి పథకాలను ఎగ్గొట్టి సంపద సృష్టించారు. పైగా 2014-19 మధ్య ఆయన సంపద సృష్టించింది 87,000 కోట్ల రూపాయలు ఆవిరి చేసేశారు. 87,000 కోట్ల రూపాయలు ఆవిరైపోయేటటువంటి ప్రక్రియ ఆయన చేసుకున్నటువంటి ఒప్పందాలు. ఒక్కసారి సోలార్ విండ్ పీపీఎస్ ఏ రకంగా ఉన్నాయి 2014-19 మధ్య. ఇప్పుడు ₹2.49 ఒప్పందం చేసుకుంటే అమెరికా నుంచి పోలీసులు వచ్చేస్తున్నారని చెప్తుంటే, మరి ఇంత ధర పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు చేసుకుంటే ఏలియన్స్ పోలీసులు రావాలి. అప్పుడు ఒక్కసారి 2014-19 మధ్య ఏం జరిగిందో, ఒప్పందాలు ఎలా జరిగాయో ఒకసారి చూపించండి ప్లీజ్. సోలార్ పీపీఏలు ఏ రకంగా ఉన్నాయి, విండ్ పీపీఏలు ఈ కాపీ నేను చూపిస్తాను, ఒక్కసారి చూడండి. సోలార్ పీపీఏ ఎస్ స్క్రీన్ మీద వచ్చింది. విండ్ పీపీఏలు ఉన్నాయి ఇక్కడ, ఒక్కసారి చూడండి. మొత్తం 2014లో 14 ఒప్పందాలు చేసుకున్నారు ₹4.70. 2015లో 14 ఒప్పందాలు ₹4.83. మీరు ఇదంతా చూస్తురండి. ఎక్కడైనా ₹2.49 చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది విండ్ కానీ లేకపోతే సోలార్ కానీ ఎక్కడైనా కనిపిస్తుందేమో వెతకండి, కాసేపు వెతికి చూడండి. 2016లో 63 ఒప్పందాలు ₹4.84. 2017లో 41 ఒప్పందాలు ₹4.84. 2018లో ఒక ఒప్పందం ₹4.84. ₹4.84 చేసుకున్న దాని ప్రకారం చూస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందాలు చూస్తే ఒక్క విండులోనే 50,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడినట్టే రాష్ట్ర ప్రజలపైన. నెక్స్ట్ సోలార్ ఒకసారి పెట్టండి. సోలార్లో దాదాపు ఒక 37,000 కోట్లు ఉంటుంది సోలార్. ఇది పోనీ ఇప్పుడు సెక్కితో చేసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ₹2.49 కదా. విజన్ అని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, సంపద సృష్టిస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు 2014లో 30 ఒప్పందాలు చేసుకున్నారు సోలార్కి సంబంధించి. ₹6.49 నుంచి ₹6.99 అధికంగా ₹6.99 ఒప్పందం చేసుకున్నారు. నెక్స్ట్ 2015లో ఒక ఒప్పందం ₹5.96. నెక్స్ట్ 2016లో ఒక ఒప్పందం ₹6.80. అదే 2016లో ₹5.99. ఇక్కడ ఎన్టీపీసీ ఉంది, సెకీ ఉంది చూడండి, ₹4.50. సెకీతో కూడా ₹4.50 ఆయన ఒప్పందం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకుంటే ఇందులో అవినీతి ఉందంట. ₹6.99 అత్యధికంగా ఒప్పందం చేసుకుంటే అది సక్రమమైన నీతిమంతమైనటువంటి ఒప్పందం అట. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఈ 2 రోజుల నుంచి ఒక చిన్న కథ అందరికీ అర్థం అవుతుంది కదా అని చెప్తున్నా. ఒక ఆఫీసులో ఒక 100 చైర్లు అవసరమైతే ఒక సీఈఓ ఒక్కో చైరు ₹100కి 100 చైర్లు తీసుకున్నారు. ఆ తర్వాత సీఈఓ మారారు, కొత్త సీఈఓ వచ్చారు, మళ్ళీ చైర్స్ అవసరమైంది. అదే కంపెనీ నుంచి కొత్తగా వచ్చిన సీఈఓ అవే చైర్స్ ₹50 లెక్కన కొన్నారు. ఇప్పుడు ఎవరు అవినీతి పరులు? గత ప్రభుత్వం 14 నుంచి 19 వరకు చేసుకున్నారు. 25 ఏళ్ళు ఎందుకు చేసుకున్నారో ఒక లెక్క చెప్పారు. అంటే సోలార్ కానీ విండ్ కానీ కొత్తగా ప్రయోగాత్మకంగా వస్తుంది కాబట్టి వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే లాంగ్ టైం ఒప్పందాలు చేసుకోవాలి, అప్పుడు మాత్రమే పెట్టుబడులు పెడతారని ఆ రోజు ఒక భాష్యం చెప్పారు. తమాసా వెంకటేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25 ఏళ్ళు తీసుకుంటే సౌత్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కొన్ని రాష్ట్రాలు 10-15 ఏళ్ళ చుట్టూనే తిరిగాయి. మరి ఆ రాష్ట్రానికి ఎందుకు పెట్టుబడులు పోయినాయి? లాంగ్ టర్మ్ ఎందుకంటే విండ్ ఉత్పత్తి కానీ సోలార్ ఎనర్జీ కానీ రాబోయే కాలంలో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే సెకి ₹2.49 ఎందుకు ఒప్పందం చేసుకునింది? స్టార్టింగ్ లో అర్థం కాలేదు కాబట్టి ఎక్కువ చేసుకోండొచ్చు, కానీ రాను ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతున్నప్పుడు సహజంగా ప్రజలకు సౌలభ్యం కోసం ఉత్పత్తి రేటు తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా అమ్మకం రేటు కూడా తగ్గుతుంది. అప్పుడు ఏం చేయాలి? షార్ట్ టర్మ్ ఒప్పందాలు చేసుకోవాలి. ఇప్పుడు జగన్ గారు ప్రస్తావిస్తుంది అదే.
ఒకసారిగా మీరు ఒక రేటు పెట్టుకొని 25 ఏళ్ళు పెంచుకుంటే మ్మ్. 25 ఏళ్ళు అదే రేటుకు ఒప్పందం చేసుకోవాలి. ఒకసారి పీపీఎల్ ఇంటర్నేషనల్ ఒప్పందాలు చేసుకుంటే మార్చుకోవడానికి లేదు. ఓకే. ఆ రకంగా వేల కోట్ల రూపాయలు ప్రజలకు నష్టం వస్తుంది. మ్మ్. అదే షార్ట్ టర్మ్ చేసుకున్నాం అనుకోండి, విద్యుత్ కాస్ట్ తగ్గుతుంది కదా, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గినప్పుడు అవును. సేల్ కాస్ట్ కూడా తగ్గుతుంది. మ్మ్. అందుకని లాంగ్ టర్మ్ చేసుకోకుండా షార్ట్ టర్మ్ ఒప్పందాలు జగన్ గారు చేసుకోవడం ఉద్దేశం అది. ఇప్పుడు సెకీ కూడా 4 ఏళ్ల క్రితం ₹4 పైచీలకు చేసుకొని ఆ. ₹2.49 ఎందుకు చేసిందంటే మళ్ళీ అర్థమైంది, ఉత్పత్తి కాస్ట్ తగ్గిపోతుంది కాబట్టి తక్కువ కాస్ట్ వస్తా ఉందని. ఆ ఓకే. రీత్యా తక్కువకి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారు ఒకటి చెప్పొచ్చు, ఇప్పుడు జగన్ గారు ఒకటి చెప్పాడు, నేను చేసుకున్న సెకీ ఒప్పందం కారణంగా ఇంత లాభం రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ. మీరు చేసుకున్నటువంటి ప్రైవేటు ఒప్పందాల వల్ల ఇంత లాస్ట్ అన్నాడు. తప్పని చెప్పండి, లేదా కేసు పెట్టండి. అమెరికా వాడు కేసు పెట్టింది, అబద్ధాలు చెప్పినట్టు జగన్ కేసు పెట్టచ్చు కదా. మ్మ్. ఇప్పుడు అమెరికా వాడు సరే, ఇంకోటి చెప్పండి సార్, నాకు అర్థం కాదు, కొంచెం జనానికి అర్థం, అసలు అమెరికాలో ఏం జరిగిందో చెప్పండి, అందరికి అర్థం అయ్యేలా. సార్ ఇప్పుడు బేసిక్ గా అమెరికాలో మ్మ్. ఆదాని అనే సంస్థ ఆడగడ రిజిస్టర్ కంపెనీ, సాధారణ భాషలో మాట్లాడుకోవాలంటే రిజిస్టర్ కంపెనీ ఉన్నట్టుంది. మ్మ్. వాళ్ళు పెట్టుబడులు సేకరిస్తున్నారు. మ్మ్. సేకరించినప్పుడు ఏం చేస్తారు, నేను సెకీ అనే సంస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే గవర్నమెంట్ తో ఇన్ని భారీ నిర్మాణాలతో ఒప్పందాలు చేసుకున్నాము, మ్మ్. ఇంత ప్రొడక్షన్ రాబోతోంది, ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతోంది, ఇంత ఇన్కమ్ జనరేషన్ కాబోతోంది, గవర్నమెంట్ తో ఒప్పందాలు కదా అవును. చేసుకున్నాం కాబట్టి పెట్టుబడులు సేకరించే ప్రయత్నం ఆడేదో చేసినట్టున్నాడు. ఆడేదో మిస్ఫైర్ అయిందో లేదో, కొంతమంది అనుమానంకి వచ్చిందో లేదో, ఆయన పైన కేసు పెట్టారు. ఓకే. ఏమని, మా ఒప్పందాలు ఏదో పేక్ ఒప్పందాలు కొన్ని చూపించి మా దగ్గర చేసుకున్నారు. పేక్ ఒప్పందాలు అంటూ జరిగి ఉంటే మ్మ్. ఎవరితో ఒప్పందం చేస్తున్నాడు ఆదాని? ఓకే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు కదా, కాదు కదా, సెకీతో కదా. సెకీతో కాబట్టి కదా. అదే కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉండేది. ఇప్పుడు ఆ. రాహుల్ గాంధీ గట్టిగా ఎందుకు పట్టుకున్నాడు, ఆదాని కేసులు ఏదైనా తప్పు జరిగితే ఎవరు మెడ చుట్టుకుంటుంది, మ్మ్. ఆదాని అయినా ఇంకొకరైనా మోడీ గారికి. కాబట్టి ఆయన మెడ చుట్టాలని చెప్తున్నాడు. అవును. ఇప్పుడు చివరకు జగన్ గారికి మెడ చుట్టాలని బురదేసే బురద ఆ. 2 గంటల తర్వాత మోడీ గారికి వెళ్ళిపోతుందన్న స్పృహ మర్చిపోయినారు ఆంధ్రప్రదేశ్ కూటమి పెద్దలు. అవును. ఎందుకంటే రేపు విచారణ అంటే పార్లమెంట్ లో ఇంకా వైసీపీ ఎంపీలు ఇంకా ప్రొఫెషనల్ గా తయారు కాల. ఆ. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో చంద్రబాబు గారు ఉపన్యాసాలు, సత్యకుమార్ గారు ఉపన్యాసాలు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు అన్ని పార్లమెంట్ లో కాంగ్రెస్ వాళ్ళకని ఇవాళ కనీసం అవి. అవును. అయ్యా బాబు మీ పక్షాలు చెప్తున్నాయి, మొత్తం ఆదానికి సెకీకి ఒప్పందాలు తప్పు జరిగినాయంటే అప్పుడు బాగుంటుంది. అప్పుడు టీడీపీ ఎంపీలు కూడా కాంగ్రెస్ వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడాలి ఆ లెక్కన, మొదలు ఆటే మాట్లాడాలి ఆదానికి ఏదో జరిగిందని. అవును. కాబట్టి అక్కడ రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకు నేర ఒప్పందాలు ఉన్నాయి భారతదేశానికి. ఎవరిని అడుగుతారు ఈశ్వర్ గారు? ఆదాని పెట్టిన కేసే పేక్ ఒప్పందాలని. ఆ పేక్ ఒప్పందాలు ఎవరితో చేసుకున్నారు? ఆ పేక్ ఒప్పందాలు చేసుకుంటే ఎవరితో చేసుకున్నారు వాళ్ళకి నోటీస్ ఇస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుకుంటారు. సంబంధం లేని జగన్ గారిని ఇలా ఆల్రెడీ అరెస్ట్ చేసేసి, అరెస్ట్ లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీరియస్ గా 100 కోట్లు ఎందుకు వెళ్ళారంటే, కొన్ని మీడియా సంస్థలు అయితే ఆయన ఫోటో పెట్టేసి భారతి గారు ట్రైనింగ్ ఇస్తున్నారంట. అమెరికాలో అరెస్ట్ అయితే ఏమి తినాలని, అంటే భారతదేశంలో లాగా ఫుడ్ బెటర్ కదా, ఈ బ్రెడ్ జాము ట్రైనింగ్ అవుతున్నాడు అంటే యాడికి వెళ్ళిపోయారు చూడండి. అంటే పైగా నాకు అర్థం కాలేదు సార్, కొన్ని ఇట్లాంటి ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఇది అనుకుందాం సెకీతో ఒప్పందానికి సంబంధించింది ఈ డాక్యుమెంట్, కానీ అదానీ కేసులో అమెరికాలో ఆ ఛార్జ్ షీట్లో ఫలానా పేజీలో ఇట్లా చూపిస్తున్నారు, ఫలానా పేజీలో జగన్మోహన్ రెడ్డి గారి పేరుంది, డైరెక్ట్గా నేను ఆయనకి ఇచ్చానని అదానీ చెప్పారట. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఒక పెద్ద మనిషి పేరు చెప్పను నాతో అన్నాడు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఒక విషయం మాకు అర్థం కాలేదని. పెద్ద మనిషే. ఓకే. ఏంటో తెలుసా, గుజరాత్ లో 1.90, ఈ రోజు జగన్ గారు అది క్లారిటీ ఇచ్చాడు, 1.90 పైసలకి గుజరాత్ లో సెకీ ఉత్పత్తి చేస్తా ఉంది, ఆంధ్రప్రదేశ్ మాత్రం ₹2.49 ఎందుకు తీసుకోవాలని. దానికి వాళ్ళు అదనంగా ఏంటుంటారు, ట్రాన్స్మిషన్ ఛార్జీలు, ₹3 చిల్లర అయిపోతుంది అనేది కొంతమంది నమ్మారు ఇన్ని రోజులు. ఆ పత్రికల్లో వచ్చిన వార్తలు అది. ఈ రోజు జగన్ గారు క్లియర్ కట్ గా చెప్పింది ₹2.49 ఇంక్లూడింగ్ దట్ ఛార్జెస్ అని చెప్పడం ద్వారా శబాష్ అంటున్నారు. ఎందుకంటే అది మదర్ స్టేట్స్. అది ₹1.91 ఎంతో ఉందనుకుంటాను, ఏది ISTS ఛార్జెస్. మళ్ళీ అది కూడా కలిపితే దాదాపు ₹384 దగ్గరికి వెళ్ళిపోతుంది. అది ఇది జగన్ గారు చెప్పేంత వరకు నాకు తెలియదు. ఓకే. ఇక్కడ ఎందుకు మీరు చెప్పారా చదివేస్తున్నారనేది, ఎందుకంటే ఆ ఎవరు చూడరు కదా, సామాన్యులు అమెరికాలో ఏం కేసు జరుగుతా. ఇప్పుడు నిజాలు, ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారని చెప్తున్నాం గానీ వైసీపీ వాళ్ళు నిజాలు ఏంటో చెప్పట్లేదు. ఇప్పుడు నిజాలు చెప్తే అబద్ధాలు అందరూ పోతాయి. అవును. కాబట్టి ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్, లాంగ్ బ్యాక్ హైదరాబాద్ లో నోట్ల రద్దప్పుడు ఒక 10,000 కోట్ల రూపాయలు ఏదో కొంతమంది నోట్లు, పాత నోట్లు ఏదో మార్చుకోవడానికి వేశారని ఒక వార్త వచ్చింది. అవును.
10,000 కోట్లు. అవును సార్. వెంటనే ఆ పత్రికలు ఏం చేసినాయి, ఆ 10,000 కోట్లు జగన్ ఏం రాసి. అంతేనా? అంటే పాయింట్ అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు. అది మొన్న ఇది అదేదో వచ్చింది కదా, డ్రగ్స్ కంటైనర్ ఏదో ఆ వైజాగ్. కంటైనర్ అప్పుడన్నా ముఖ్యమంత్రి. ఆ 10,000 కోట్లు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు. ఓకే. 2016లో నోట్ల రద్దు అప్పుడు ఈ 10,000 కోట్ల కట్లన్నీ జగన్ గారే సప్లై హైదరాబాద్ లో పెట్టి చేసుకున్నారంట. ఎస్. అంటే నేరుగా లిక్విడ్ పెట్టుకొని కింద కూర్చొని పెట్టుకుంటారా 10,000 నోట్ల కట్టలు పెట్టుకొని? అంటే ఏదైనా సరే చెప్పచ్చు జగన్ మీద ఏదైనా. అంటే వాళ్ళు ఏంటంటే గతంలో ఒక అవినీతి కేసులో 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, వేసేద్దాం, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, రూపాయి ఖర్చు లేదు కదా. రూపాయి ఖర్చు లేదు. నీలో పేపర్ మందే, ఇప్పుడు 100 నోరు కోట్లు కానీ మన serious ఇష్టం గా వచ్చినట్టు జగన్ మాట్లాడుతుంది, పట్టుకుంటే, నాలుగు మందే. ఇప్పుడు జగన్ గారు కానీ 100 కోట్లు సీరియస్ గా వేస్తే అప్పుడు రూపాయి ఖర్చు విలువ అర్థం అవుతుంది. ఓకే. ఈ ఫైన్ ఇది ఏదైతే Right. ఛాలెంజ్ గా తీసుకున్నాడు 100 కోట్లు అనేది, అప్పుడు రూపాయి కూడా విలువ వస్తుంది. ఇప్పుడు రూపాయి ఖర్చు లేదు, వార్త చదివేసినాము, ఒక పని అయిపోతుంది. రైట్. ఇంకోటి కూడా నేను ఎందుకు భావిస్తున్నాను ఈశ్వర్ గారు, గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు ఆయన పరిపాలన లోపాలని చెప్పుకుంటా ఉండొచ్చు. ఇప్పుడు సాధ్యం కాదు, ఇప్పుడు మన పరిపాలన లోపాలు చెప్పే పని కాదు కదా. కాబట్టి జగన్ ఏదో ఒకటి అనాలంటే ఎక్కడ ప్రపంచంలో ఏం జరిగినా, అంతరిక్షం ఏం జరిగినా దానికి జగన్కి ఎట్లా కారణమో అనేది ఆపాదించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది.